హలో ఆల్, వెల్కమ్ టు సివిఆర్ ఫ్యామిలీ. ఈరోజైతే లైవ్గా నేను బ్లాగ్ చేసా, ఒకసారి అది చూసేయండి. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు సివిఆర్ ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్తే అండ్ హాయ్ అనమాట. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఏమంటే కొన్ని మీకు షేర్ చేయాలనిపిస్తుంది, అందుకే ఇలా వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఊరికే కూర్చొని చెప్తే ఏం బాగుంటుంది, మన పని చేసుకుంటూ మీతో మాట్లాడితే నా పని అయినట్టు ఉంటుంది, మీకు కూడా నా గురించి కొన్ని విశేషాలు చెప్పినట్టు ఉంటుంది. అందుకని సో ఫస్ట్ అయితే ఈరోజు పని మనిషి అయితే రాలేదు. ఇది గుడ్ న్యూస్ అనమాట మా ఇంట్లో. సో పని మనిషి యాదగిరిగుట్టకి వెళ్తా అని చెప్పి రాలేదు. సో తన ప్లేస్ నేను తీసుకుంటున్నాను అనమాట. అంటే మా ఇంటి పని నేనే చేసుకుంటున్నాను. ఏం చేద్దాము, ఇది అందరింట్లో జరిగేదే, ఇది పెద్ద కామనే, దానికి పెద్ద స్పెషల్ ఏం కాదు. కానీ చాలా కోపం వచ్చేస్తుంది, బికాజ్ అన్ని పనులు చేసుకుంటే అంట్లు కూడా చేయాలి. అదే నిల్చొని అలానే కూర్చొని చేయాలంటే చాలా కష్టము. బట్ పర్లేదు, చేయాలి కదా, చేసుకోవాలి. బికాజ్ ఇప్పుడు అంట్లు తోమలేదు అనుకోండి, అక్కడ అన్ని షెల్ఫ్లు ఖాళీ. సో మళ్ళీ ఫుడ్ ఎలా తినాలి మనము? అందుకని ఖచ్చితంగా అంట్లనైతే తోమాలి. బట్టలలో వదిలేసినా ఒక 1 వీక్ అయినా పర్లేదు, కానీ అంట్లు తోమకపోతే మళ్ళీ మన తినడానికే ఉండదు. సో అంట్లయితే ఖచ్చితంగా తోముకోవాలి, ఇది అందరికీ తెలిసి ఉంటుంది. నెక్స్ట్ అలానే పని మనిషి అప్పుడప్పుడు దుమ్మాలు కొడితే ఒక్కొక్కటి నాకు దాని గురించి తెలుస్తుంది, అసలు అది ఏం పని చేస్తుంది ఏం చేయట్లేదని. సో ఈసారి అయితే లాస్ట్ టైం కూడా ఇంతే. లాస్ట్ టైం ఒక 4 days ఏమో రాలే వాళ్ళ తమ్ముడు పెళ్ళి అని చెప్పి. సో ఈసారి కూడా రాలేదనమాట, ఏదో యాదగిరిగుట్టకి వెళ్తాను. సో అది రాలేదని చెప్పి బయటకు వెళ్ళి టబ్ తెచ్చుకుందామని చూసి టబ్ అంతా బ్లాక్ అయిపోయింది. సో నేను రోజు చెప్దాం అనుకుంటాను, బ్లాక్ ఉంది టబ్ అమ్మ తల్లి, కొంచెం క్లీన్ చేయాలి. బట్ చెప్పినా సరే ఏం క్లీన్ చేయదు, ఏం చేయలేమన్నమాట. సో అందుకని ఈరోజు అది ఎట్లయినా రాలే కదా, సరే పనిలో పని మనమే అది క్లీన్ చేసుకుందాం అని క్లీన్ చేసేసుకున్నాను. అలానే ఈరోజు నేనేం మార్నింగే అంట్లు బట్టలు చెయ్యాలని నాకేం లేదనమాట. నాకు ఈ టైంలోనే ఈ పని అవ్వాలి, ఆ టైంలోనే ఆ పని అవ్వాలి అని టైం టేబుల్ అయితే నాకు లేదు. సో మనం ఏంటంటే పిల్లలు బట్టి, సో ఇప్పుడు నాకు ఇద్దరు చిన్న పిల్లలు. సో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు పని ఉన్నట్టే అనిపిస్తుంది, ఎప్పుడు ఖాళీగా ఉన్నట్టు అనిపించదు. సో పర్టికులర్గా నేను ఒక టైంలో ఇది చెయ్యాలనుకునేటప్పుడు మా పిల్లలు అసలు ఊరుకోరు. సో ఏదో ఒక వేరే పని వస్తుంది. అందుకే ఇది అందరికీ మదర్స్కి జరిగేది, ఇదంతా కామన్ థింగ్. బట్ ఏమంటే చాలా మంది నాకు 10 కల్లా ఫుడ్ అయిపోవాలి, 8 కల్లా అది అయిపోవాలి, 9 కల్లా జాగింగ్ వెళ్ళాలి ఇవన్నీ అంటారు. మనకి జాగింగ్లు వాకింగ్లు ఇలాంటివి ఏం లేవన్నమాట. మనకి ఇంత పనికే సరిపోతుంది. ఇంకా అలాంటి పనులన్నీ పెట్టుకుంటే కూడా ఇంకా హెల్తీ ఫుడ్ తిందాం అంతే. హెల్తీ ఫుడ్ తింటే ఇంకా ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ చేయొచ్చు. సో నేనైతే అదే అనుకుంటా, హెల్తీ ఫుడ్ తింటూ మంచిగా ఉండాలి అంతే తప్ప ఎక్సర్సైజ్ చేయాలి అది చేయాలని నాకేం లేదు. ప్రస్తుతానికి అయితే టైం లేదు కాబట్టి చేయట్లేదు. సో టైం ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి. బాడీని మెయింటైన్ చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి. దేవుడు అంటే అసలు ఎక్కువ నమ్మకం అనమాట. బికాస్ నా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్ అలా జరిగినాయి. లాస్ట్ 2 years అయితే మరీ ఎక్కువ సిచ్యువేషన్ అనమాట. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరగడము, అసలు నేను నా లైఫ్లో ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అవన్నీ అలా జరిగిపోయినాయి. బట్ అవి చూసిన తర్వాత నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుందంటే నేను అనుకోని వేస్ట్. ఒకవేళ నేను అనుకున్నది దేవుడు ఇచ్చినా అది నాకు వెంటనే ఉండదన్నమాట. సో అది జల్దీ తీసేసుకోవడము, లేకపోతే మనకు అది ఆ పనిని అవ్వకుండా ఎక్కువ రోజులు ఉంచడము చేస్తున్నారు. సో అనిపించింది, సరే నేను ఏమనుకున్నా వేస్ట్, ఆయనకు నచ్చింది ఆయన చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఇంత స్ట్రెస్ అవ్వడం లైఫ్ మీద. ఉన్నదే ఒక 100 yearsలో ఎంతో ఒక 60 మ్యాక్స్ బతుకుతాం మన వాళ్ళైతే, మన జనరేషన్ వాళ్ళు. సో 60 yearsలో ఇప్పటికి ఆల్రెడీ 30 వచ్చింది, ఇంకా 30 years ఏ రోజా అంతా నడుస్తుంది చాలు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాలాగా చాలా మంది ఉంటారు, ఒక్కదానే కాదు, నేను ఒక్కదాన్ని అలా అని చెప్పను, చాలా మంది నాలాగే ఉంటారు. బికాజ్ బీ ప్రాక్టికల్ అంటారు కదా, అలా అనమాట నా లైఫ్. సో ప్రాక్టికల్గా మనం ఏం జరుగుతున్నా యాక్సెప్ట్ చేయాలి. నో అని అంటే కూడా అవి జరగకుండా ఆగవు ఫస్ట్. సో నో అంటే కూడా వేస్ట్. మనం నో అనగానే దేవుడు ఓకే అయ్యో ఏం అడుగుతుంది కదా, మనకు నచ్చింది చేద్దామని అంటారా, ఇలాంటివి జరగవు కదా. అందుకని నెక్స్ట్ అలానే ఇందాక టాపిక్ అయితే డైవర్ట్ చేశాను చూడండి. సో ఇలానే ఉంటుంది, నేను ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు అంటే రెగ్యులర్గా ఎక్కువ మాట్లాడతాను.
బట్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఆ వీడియో చూపిస్తున్న మాట అంతవరకే మాట్లాడుతున్నా. ఈరోజు లైవ్ కదా మాట్లాడేది, అందుకే ఇష్టం వచ్చినట్టు చాలా రోజుల నుంచి ఎవరితోనే మాట్లాడితే ఇలా ఫ్రీగా మాట్లాడతాను, అంత ఫ్రీగా ఓపెన్గా మాట్లాడేస్తున్నాను అనమాట. సో నాకైతే టైం టేబుల్ పెట్టేది ఏది నచ్చదు, నేను గో విత్ ద ఫ్లో అన్న మనిషి అనమాట. సో ఏమైనా జరిగితే మన మంచికి, ఈ టైంలోనే తినాలి, ఈ టైంలోనే లేవాలి, ఈ టైంలోనే ఈ పని చేసుకోవాలని లేదనమాట. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు అన్ని పనులు చేసేసుకుంటాను అంతే తప్ప అలా ఇలా అని నాకు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మనం కూడా రిస్ట్రిక్షన్ పెట్టే మనిషిని కాదనమాట. నాకు ఎట్లున్నా సరే పోతే పోలే అని వదిలేస్తాను. ఫుడ్ అయితే ఇంకా నేను అసలు మొత్తానికి అది కాంప్రమైజ్ అనమాట. నాకు అసలు ఫుడ్ గురించి టెన్షనే ఉంటుంది. ఏది ఉన్నా సరే ఏదైనా కడుపుకే కదా పోయేది, పోతే పోనీ. ఈరోజు మెయిన్ ఒకటే అనుకుంటాను, నేను 30 డేస్లో ఆల్మోస్ట్ అన్నీ తినేసాము. సో ఇంకా కొత్తగా ఏముంది తినడానికి అనిపిస్తుంది. సో అలా చాలామందికే అనిపిస్తుంది నాకు తెలిసి. బట్ ఏమంటే నా ఫీలింగ్ చెప్తున్నాను. సో 30 ఇయర్స్ ఆల్మోస్ట్ అన్నీ తినేసాము. సో ఇప్పుడు పెద్ద కొత్త ఫుడ్ అంటే కూడా నాకు పెద్ద అప్పో ఇంతేనా అనిపిస్తుంది. ఇప్పుడైతే అసలు బయట ఫుడ్ అసలు తినబుద్దే అవ్వట్లేదు. మ్యాక్స్ ఇంట్లో ఏం చేసుకుని అది ప్రశాంతంగా కూర్చొని తిందాం అనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు మన నాకే అనిపిస్తుంది, ఓకే పిల్లలు కానీ ఇట్లా అయిపోతారేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. బికాజ్ ఎందుకంటే పిల్లలు కలిగినాక వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళలేము. బయటకు వెళ్ళే వాళ్ళు ఇంట్లోనే చేసుకొని తిందాంరా అనిపిస్తుంది కదా. సో ఆ ఫీలింగ్లోనే నేను ఇలా అయిపోయానని నాకే ఒక ఫీలింగ్ అనమాట. సో నాకు తెలిసి న్యూ మదర్స్ అందరు ఎవరు పిల్లల్ని తీసుకొని అయితే బయటకు వెళ్ళలేరు. ఎంత పక్కన వాళ్ళు చూసుకున్నా సరే మనకంటూ మనం చూసుకోవాలి కదా మన పని కూడా అవన్నీ. సో వాళ్ళని రెడీ చేసి మనం రెడీ చేసి వెళ్ళి అబ్బో అక్కడ వాళ్ళ ఫుడ్ ఎక్కడ వెళ్ళినా సరే ఫుడ్ అయితే తప్పదు. ఒక 2 ఏళ్ళ పిల్లలకి ఒక 2 ఇయర్స్ వచ్చేవరకు ఆ ఫుడ్ పెడతానే ఉండాలి, పాలు ఆపిస్తూనే ఉండాలి. ఏందో ఆ టైం అట్లా గడిచిపోతూ ఉంటుంది. మా పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు అయితే నాకు 2.5 ఇయర్స్ నియర్లీ ఆ పాలు ఇచ్చి ఆ ఫుడ్ పెట్టడం జీవితం అంతా సరిపోయింది. మధ్యలో ఆ కరోనా ఒకటి పెద్ద పప్పు. బట్ ఇప్పుడైతే ఏం లేదు కాబట్టి మా చిన్న పాపనైతే పర్లేదు చూస్తున్నాము. బట్ అంత రిస్ట్రిక్ట్గా అయితే ఏమి లేదనమాట ఇప్పుడు. బికాజ్ ఆ టైంలో కోవిడ్ కాబట్టి 2 ఇయర్స్ ఎక్కడ వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండి చిరాకు వచ్చింది. బట్ ఇప్పుడైతే అలా కాదు కదా, లైఫ్ ఫ్రీగా ఉంది కాబట్టి మనకు కూడా అంత పెద్ద చిరాకేం లేదనమాట. అప్పుడప్పుడు బయటకు వెళ్ళి వస్తాము, ఎక్కువ వెళ్ళలేము. అది మాత్రం నాకు అర్థమైపోయింది. ఎక్కువ అయితే బయట వెళ్ళలేము పిల్లల్ని తీసుకొని. నెక్స్ట్ బయట వెళ్ళినా సరే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏసీలు ఉంటున్నది మెయిన్. దానివల్ల పిల్లల్ని తీసుకెళ్ళిన ఫుల్ కాఫ్ కోల్డ్, వాళ్ళకి కాదు నాకు కూడా పడట్లేదు, ఒకటే తలనొప్పి. అందుకే ఈ మధ్యన బయట వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. నెక్స్ట్ ఈరోజు మేము ఏం చేసుకున్నామంటే మార్నింగ్ చపాతీ, పూరి, కొంచెం ఉప్మా అనమాట. సో ఆల్రెడీ మొన్న పిండి కలిపి పెట్టే ఉంది చపాతీ పిండి. సో దాంట్లోనే చపాతీ చేసుకున్నామంటే మా పెద్దమ్మ ఏమో నాకు ఖచ్చితంగా పూరీనే కావాలి లేకపోతే తిననండి. సరే ఈమెకు ఎందుకు వచ్చింది గొడవ, ఇష్టంగా అడుగుతుంది కదా చేసి పెడితే అయిపోతుందని 2 అయితే చేసి ఇచ్చాను. కరెక్ట్గా 2 చేసిన రోజు మా మమ్మీ ఇంకోటి లేదా అంటది. సరే మంచిగా మేమైనా తింటారేమో అని చెప్పి మంచిగా ఒక 3 చేసి ఇస్తే మమ్మీ నాకు వచ్చే మమ్మీ అంటారు. అసలు ఏం పిల్లలరా బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళు మనకు అర్థమే కాదు అసలు. సో నాకు తెలిసి అందరు కిడ్స్ ఇంతే, మా అక్క కొడుకు కూడా ఇంతే అనమాట. ఇంట్లో ఉండేటప్పుడేమో ఏం అడగరు, ఇంట్లో ఏమి లేదు అది మాత్రం కావాలని అడుగుతారు. పెద్ద తలనొప్పి పిల్లలు అనుకోదు కానీ ఏం చేస్తారు, ఇంకా అన్నందుకు అనుభవించాలంటారు కదా, అనుభవించు రాజు అంటే మన జీవితం ఇంకేం చేయలేము. ఇంకా మీ ఇంట్లో విశేషాలు ఏంటి, మీరు ఎప్పుడు తింటారు, మీకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, మీరు ఇవే తినాలి అవే తినాలని ఏమైనా లైఫ్లో పెట్టుకున్నారా, నెక్స్ట్ అలా ఈరోజు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు నాకైతే ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. సో కమెంట్స్ చూసి ఓకే మనలాంటి బాప్తి కూడా చాలామంది ఉన్నారు, మనలాంటి బ్యాచ్ కూడా చాలామంది ఉన్నారు అనుకుంటాను. నాకైతే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఇష్టం వచ్చినట్టు తింటా, ఏమైనా తింటా, నాకు అది ఇది అని ఏం లేదు. మా ఫ్యామిలీ నుంచి అయితే మేము కొన్ని ఫుడ్స్ తినము. నెక్స్ట్ అలానే నేను ఎగ్ అయితే అంతకుముందు ఫుల్ తినేదాన్ని, ఇప్పుడైతే ఎగ్ మొత్తానికి మానేశాను. బికాజ్ ఎగ్ తిన్నప్పుడు ఒకసారి మా పెద్దమ్మాయి ఫీవర్ వచ్చింది అనిపించింది. సరే ఎందుకురా నాయన గొడవ అనుకుని మొత్తానికి ఎగ్ మానేశాను.
రెగ్యులర్గా ఇంతగానో మాట్లాడను కదా, అందుకే ఎక్కువ కోల్డ్ వస్తుంది. నెక్స్ట్ నా వాయిస్ ఇంకా నాది కొంచెం గొంగూరు వంతే అనమాట. మీరందరూ అనుకోవచ్చు ఏంది అమ్మాయికి నా జలుబు వచ్చిందేమో అని. కాదు, నాకు జలుబు ఉన్నా సరే నార్మల్గా లేకపోయినా సరే నా వాయిస్ అయితే సో అప్పుడప్పుడు స్వీట్ వాయిస్ వస్తుంది. అందుకే మీరు నా వాయిస్లో కూడా డిఫరెన్స్ చూస్తారు. మీకు నెక్స్ట్ అలానే ఈ వీడియోతో ఇక్కడైతే ఏం చేయాలనుకుంటున్నా, బికాజ్ నా ఇంట్లో పని కూడా అయిపోయింది. ఇంకెక్కువసేపు ఇలానే మాట్లాడితే మీకు బోర్ వస్తుంది కాబట్టి. సో నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అలానే ఇలానే నేను మాట్లాడుతూ మీకు వీడియోస్ ఇలా ఏమైనా పెట్టమంటారా, లేదంటే ఫస్ట్ వీడియోస్ తీసి నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇమ్మంటారా, అదేమైనా ఉంటే కూడా నాకు చెప్తే నేను దాన్ని బట్టి ఇట్లా పక్కన డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా ఒక మైక్ పెట్టుకొని మాట్లాడుతూ నా పని చేసుకుంటా మీకు కూడా అప్లోడ్ చేస్తాను. ఒకవేళ లేదు అనిపిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఫస్ట్ వీడియోస్ తీసేసి నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఏది మీకు బెస్ట్ అనుకుంటున్నారు, సో లైవ్ బెస్ట్ అనుకుంటున్నారా, తర్వాత వాయిస్ ఓవర్ అనుకుంటున్నారా, ఖచ్చితంగా కింద కమెంట్లో చేయండి. ఎక్కువ మంది ఏది చేస్తే ఎవరైనా ఒకళ్ళు ఇద్దరైనా, నాకు పెద్ద కమెంట్స్ ఏమి రావని నాకు తెలుసు. సో ఒకళ్ళు ఇద్దరైనా ఖచ్చితంగా కమెంట్ చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. నెక్స్ట్ ఈ మధ్యన చాలా మంది సబ్స్క్రైబ్ రావట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మన దాంట్లో ఏమైనా కంటెంట్ నచ్చట్లేదా, లేకపోతే మీకు ఏ కంటెంట్ కావాలని చెప్తే కూడా అది నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. టాటా బాబాయ్, హ్యాపీ సండే.